సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. సో దానికన్నా ముందు చాలా మంది అడిగేది ఏంటంటే క్లాసెస్ ఎక్కడ స్టార్ట్ అవబోతున్నాయి, డేట్స్ ఏంటి అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ క్లాస్ వివరాలు చెప్పండి సార్. ఓకేమ్మా, ఇప్పుడు మనకి 2024లో మనకి 29 సెప్టెంబర్ వచ్చి అనంతపురంలో ఉందమ్మా. అలాగే 6 అక్టోబర్ వచ్చి విజయవాడలో ఉంటుంది, 20 అక్టోబర్ వచ్చి హైదరాబాద్లో ఉంటుంది, 27 అక్టోబర్ వచ్చి మనకి బెంగళూరులో ఉంటుంది. ఓకే. అలాగే 3 నవంబర్ వచ్చేసి మనకు వైజాగ్లో ఉంటుంది, 10 నవంబర్ వచ్చి తిరుపతిలో ఉంటుంది, 1 డిసెంబర్ వచ్చి మనకి రాజమండ్రిలో ఉంటుంది. ఈ విధంగా వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. క్లాసులు చాలా రష్గా ఉన్నాయి. ఆ నవరాత్రుల సందర్భంగా మనం కొద్దిగా అమ్మవారి గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను ఒక అమ్మవారి ఉపాసకుని కాబట్టి ఒక అమ్మవారి యొక్క కరుణ, దయ, జాలి ఇవన్నీ ఎలా ఉంటాయి మన మీద, అసలు అమ్మవారి స్వరూపం ఏంటి, అమ్మవారు ఏం చేస్తుంది, ఎందుకు చేస్తుంది, అసలు మన మీద కరుణ అనేది ఎలా చూపిస్తుంది, ఆ విషయంలో కొద్దిగా మనం అమ్మవారి గురించి చర్చించుకోవాలని నాకు ఈ సందర్భంగా అనిపించింది. గురుగారు మన సబ్జెక్ట్లో దేవుళ్ళు లేరు, పూజలు లేరు అన్నారు కదా, మళ్ళీ ఇదేంటి అని చెప్పేసి మీకు ఒక ఆలోచన రావచ్చు. దాన్ని నేను మీకు ఇక్కడ క్లియర్ చేస్తున్నాను. గతంలో కూడా నేను ఎన్నోసార్లు టీవీలో చెప్పడం జరిగింది. నేనేమన్నానంటే ఈ దేవుళ్ళు పూజలు సబ్జెక్టు వేరు, అలాగే ఈ యొక్క డబ్బు సంపద ఐశ్వర్యం అనే సబ్జెక్టు వేరు. ఈ డబ్బు సంపద ఐశ్వర్యం అనేది యూనివర్సల్ సబ్జెక్ట్. ఓకేనా? ఈ దేవుళ్ళు సబ్జెక్ట్ ఏదైతుందో మన సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతున్నాయో దాని అనుసారంగా మనం చేస్తాం. ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రతి సంవత్సరం నేను ఒక 3 కార్యక్రమాలు మా పీఠ సంప్రదాయం ప్రకారం చేస్తాను అని చెప్పాను. ఒకటి మనకి గురు పూర్ణిమ రోజు ఉత్సవాలు జరుపుతాము. ఒకటి 2 శివరాత్రి రోజు రుద్రాభిషేకం చేస్తాము. అలాగే మనకి నవరాత్రుల్లో ప్రకృత్యంగిర హోమం చేస్తాము. ఓకేనా? కాబట్టి మా పీఠ సంప్రదాయం ప్రకారం మా గురువుల ఆదేశానుసారం మేము చేసుకుంటున్నాం. ఎవరైనా పాల్గొనవచ్చు, ఎవరైనా రావచ్చు, దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. సబ్జెక్టు వేరు, సాంప్రదాయాలు వేరు. ఓకే. అష్టోత్తరంలో ఒక నామం ఉంది, జగత్ ప్రసూతి అయిన నమః. అంటే ఈ జగత్తుని అమ్మవారు ఎలా ప్రసవించిందంటే మన తల్లి మనని ఎలా ప్రసవించింది అలా ఈ జగత్తు కూడా ప్రసవించింది. కాబట్టి ప్రసవించినప్పుడు బాధ్యత అంతా తల్లిదే ఉంటుంది. కాబట్టి ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మన మీద ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే ఆ తల్లిని ఎవడు మరవలేడు ఈ జీవితంలో. జీవితంలో ఇంకెలాంటి సంఘటనలు వచ్చినా ఏమొచ్చినా సరే తల్లిని మరవలేడు. అలాగే అమ్మవారి విషయంలో కూడా మనం ఏనాడు కూడా ఆ తల్లిని విడిచిపెట్టి మనం వేరుగా ఉండలేదు. ఎందుకంటే ఆ తల్లి ప్రకృతిమయంగా ఉంది కాబట్టి ఆ ప్రకృతిలోనే మనం జీవిస్తున్నాం. కాబట్టి ఎప్పుడు ఆ తల్లితో మనం అనుసంధానమై ఉన్నాం. ఆ తల్లి మన దగ్గర ఏ విధంగా ఆవిర్భవించింది, ఏ విధంగా మనతో ఉందనేది మనం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఓకే. ఒక రాక్షసుడు వరం పొందాడు. ఏమనంటే ఈ బ్రహ్మాండంలో నేను దేనితో చావకూడదు. ఓకేనా? ఈ రాక్షసుల కోరికలు ఎలా ఉంటాయంటే విచిత్రంగా ఉంటాయి. ఈ బ్రహ్మాండంలో ఎవరితో చావకూడదు అంటే ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి దేవతలు కావచ్చు, మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, దేనితో కూడా చావడానికి లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి వాడి యొక్క అరాచకాలన్నీ పెట్టయిపోయినాయి. ఇప్పుడు వాడిని సంహరించాలి అంటే ఏదో ఒక కారణం కావాలి కదా. అమ్మవారు రావడానికి కానీ, లేకపోతే ఒక శక్తి రావడానికి కానీ, ఒక అనంతమైన ఎనర్జీ మన దగ్గరికి రావడానికి కానీ ఏదో ఒక కారణం కావాలి. కాబట్టి ఆ కారణం మనకు రాక్షసుడు అయినాడు కాబట్టి వాడికి ఒకసారి కృతజ్ఞతలు చెప్తాం. కాబట్టి ఈ దేవతలందరూ కలిసి ఏం చేశారంటే పక్క బ్రహ్మాండం నుంచి అండపిండ ఈ బ్రహ్మాండంలో దేనితో చావద్దు అన్నాడు. కాబట్టి మనకు అండపిండ బ్రహ్మాండాలు చాలా ఉన్నాయి. అంటే గెలాక్సీలు, చాలా గెలాక్సీలు ఉన్నాయి. దాంట్లో మనది ఒక బ్రహ్మాండం. ఓకే. దాని నుంచి పక్క బ్రహ్మాండం నుంచి ఎవరైనా తీసుకొద్దామని దేవతలందరూ కలిసి పక్క బ్రహ్మాండంలోకి అడుగు పెట్టగానే అక్కడ ఉన్నటువంటి కాపులదారు ఆయన అన్నాడు కదా, ఎవడురా మా బ్రహ్మాండంలోకి అడుగు పెడుతున్నారు అనగానే, ఏం లేదండి మా బ్రహ్మాండంలో ఒక రాక్షసుడు వరం పొందాడు, బ్రహ్మాండంలో దేనితో కూడా చావకూడదని. వాడు రాజకాలు పెట్టిపోయినా కాబట్టి ఇక్కడ ఉన్న అమ్మవారిని తీసుకెళ్దాం అని చెప్పేసి విధంగా కోరగానే ఆయన అన్నాడు కదా, ఒక 50,000 సంవత్సరాలు మీరు యజ్ఞయాగాదులు చేయాలి. ఓకే సరే. ఆ దేవతలు వచ్చారు, 50,000 సంవత్సరాలు యజ్ఞయాగాదులు చేశారు. దేవతల టైం చాలా షార్ట్ పీరియడ్ కాబట్టి అక్కడి నుంచి అమ్మవారు ఈ బ్రహ్మాండంలోకి వచ్చింది. ఎలా వచ్చింది అమ్మవారు అంటే జ్వల జ్వల జ్వాలా జివ్వే కరాలవదని, అంటే రగులుతున్నటువంటి నాలుకలతో. ఓకేనా? శతసహస్ర సింహ వదనే, 100,000 సింహముఖాలు వేసుకొని వచ్చి ఆ రాక్షసుని సంహరించగానే ఆ భయంకరమైన రూపాన్ని చూడలేక అందరు భయపడి అక్కడెక్కడ చెట్ల పుట్టలకు పారిపోయినారు. కానీ యోగులు, మునులు, ఋషులు వాళ్ళు ఏం చేశారంటే
నిల్చొని అమ్మవారిని స్తుతించారమ్మా, ఈ రూపాన్ని మేము చూడలేకపోతున్నాం, కాబట్టి మీరు లలిత మనోహరంగా కనిపించండి, అంత అందమైన స్త్రీ రూపంలో మీరు కనిపించండి అనగానే అమ్మవారు ఆ యొక్క శాంత రూపాన్ని ధరించి, అంటే ఉగ్ర రూపం మనకు ప్రత్యంగిర, అలాగే శాంత రూపం మనకు లలిత. ప్రత్యంగిర ఎందుకన్నామంటే అమ్మవారు పరబ్రహ్మాండం నుంచి వచ్చింది, అలాగే ఆ యొక్క తంత్రాన్ని మనకు అంగీరస మహర్షి రాశారు కాబట్టి మనం ప్రత్యంగిరాదేవి అన్నాం. కాబట్టి ఉగ్రరూపం ప్రత్యంగిర, సాత్విక రూపం లలిత. ఇప్పుడు వాళ్ళు అన్నారు కదా దేవతలందరూ, అమ్మ వచ్చే ఇక్కడనే కూర్చోండి మమ్మల్ని పరిపాలించండి అనగానే అమ్మవారు ఏమంది కదా, నేను మీ అందరికంటే పెద్దదాన్ని కదరా, కాబట్టి నాకు ఎక్కడ కూర్చోవాలి, నేను నా స్థలం ఏంటి అని అడిగారు. అందరు అన్నారు కదమ్మా, మా మధ్య శ్రీచక్ర మధ్య బిందు రూపేణ సంస్థ, శ్రీచక్రం మధ్యలో బిందు ఉందమ్మా, దానిపైన కూర్చోండి. అప్పుడు అమ్మవారు లలిత శ్రీచక్ర సామ్రాజ్ఞి ఈ యొక్క సృష్టిని అంతా పరిపాలిస్తుంది. మీకు ఇక్కడ ఏమర్థమైంది, అమ్మవారు జగత్ ప్రసూతి అయిన మహా అని ఒక నామం ఉందని చెప్పాను కదా, కాబట్టి అమ్మవారు మనని మన తల్లి ఎలా కనిందో అలా కనింది, జగత్ ప్రసూతి జగత్ మొత్తాన్ని కనింది, కాబట్టి దాంట్లో మనం ఉన్నాం. కాబట్టి ఇక్కడ దేవతల పరాయి వాళ్ళు అయ్యారు, మనం అమ్మవారికి సొంత బిడ్డలమయ్యాము. అలాగే ఈ అమ్మవారు 3 పనులు చేస్తుంది. ఒకటి, శత్రువుల మీద సంహారం చేస్తుంది. మనకు తెలియగా మన అంతర్గత శత్రువులు కానీ బహిర్గత శత్రువులు కానీ ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ నాశనం చేస్తుంది, ఎందుకంటే బిడ్డను కాపాడుకోవాలి కదా. అలాగే 2, రుణ విముక్తి, రోగ విముక్తి చేస్తుంది. ఓకే, అలాగే అమ్మవారికి ఇంకో పేరు ఉంది, త్రైలోక్య విజయదాయిని, 3 లోకాల్లో విజయాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఆ తల్లి ప్రత్యంగిరాదేవి, మీ అందరికీ ప్రత్యంగిరాదేవి యొక్క ఆశీస్సులు ఉండాలి, అమ్మవారి కృప ఉండాలని ఈ నవరాత్రుల సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నమస్కారం. క్లాసెస్ ఎక్కడ స్టార్ట్ అవబోతున్నాయి, డేట్స్ ఏంటి అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫస్ట్ క్లాస్ వివరాలు చెప్పండి సార్. ఓకేమ్మా, ఇప్పుడు మనకి 2024లో మనకి 29 సెప్టెంబర్ వచ్చి అనంతపురంలో ఉందమ్మా, అలాగే 6 అక్టోబర్ వచ్చి విజయవాడలో ఉంటుంది, 20 అక్టోబర్ వచ్చి హైదరాబాద్లో ఉంటుంది, 27 అక్టోబర్ వచ్చి మనకి బెంగళూరులో ఉంటుంది, ఓకే. అలాగే 3 నవంబర్ వచ్చేసి మనకు వైజాగ్లో ఉంటుంది, 10 నవంబర్ వచ్చి తిరుపతిలో ఉంటుంది, 1 డిసెంబర్ వచ్చి మనకి రాజమండ్రిలో ఉంటుంది. ఈ విధంగా వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. క్లాసులు చాలా రష్గా ఉన్నాయి.